గురుగారు గురుగారు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? జీవిత పాఠాలు నేర్చుకోవడం కోసం. ఒక మనిషి జీవితంలో ఎలా ఎదగాలి, ఒక మనిషికి కోపం రాకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒక మనిషి ఎలా సక్సెస్ అవ్వాలి, అలా జీవిత పాఠాలు నేర్చుకోవడం. ఏం చెప్పారు గురుగారు? గాడ్ బ్లెస్. నువ్వు కుర్రాడు తెలియదు కాబట్టి నీకు చెప్తాను. కూర్చో. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చింది, ప్రపంచం బద్దలైపోయినా, ఓడని వచ్చి మనల్ని కట్టుతో పొడిచినా, ఏం జరిగినా సరే, ఎలాంటి సంఘటన అయినా సరే కూల్గా ఎలా హ్యాండిల్ చేయాలో నేను ఇప్పుడు నేర్పిస్తాను. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో, కూల్గా ఉండాలి. వాళ్ళు వచ్చి ముక్కు కొట్టింది కాక ధ్యానంలో ఉన్నాడు. మళ్ళీ రాక ఏంటయా ఏంటి వచ్చేసుకో క్యాకేజ్ చేసుకో, ఏదో పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటే వచ్చి బాల్ తగిలింది అంత మాత్రం పిల్లలు తెచ్చిపోతున్నాం. బాల్ ఇచ్చేసేదానికి బాల్ ఎక్కడ తగిలింది? ఎక్కడ అక్కడ తగిలిందండి, అక్కడ తగలేదు కదా. ధ్యానంలో ఉన్నవాడిని బాల్ తగిలి చిన్న పిల్లాడు కోపడుతలాగా మంచిగా అయింది. ఏం వాడి పేర్లే కావాలి. ఏంటి ఏందా బాకి ధ్యానం చేసుకోవడానికి వస్తే బాగా ముక్కు మీద కూడా అడుగుతావు నా మీద. ధ్యానం చేసుకుంటా పోయి చేసుకో. పిల్లలు ఆడుకున్నారు ఇక్కడ. నేను ఉన్నా అదే చెప్తుంటే వెరీ గుడ్ బాబుజీ ఇలాగే కంట్రోల్ ఇది కాదయా. ఆగరా అక్కడ ఎవరితోనే ఆడుకోండినా బాల్ తీసి ముక్కు పగలు కొట్టండి, ఆడి తాట తీసేద్దాం. ఏంద్రా ముక్కు తీస్తే చూపించకుండా ఏమనుకుంటు కావాలని చేస్తారు. ఇప్పుడే కదా మాకు ప్రశాంతంగా ఉందా అని చెప్పారు. ఎంత పెద్ద కష్టం వస్తుందా? ఏంద్రా పొంగుల కష్టము. వాడు కావాలని కొట్టి వాడి యొక్క ముక్కు పాలు కూడా తీసుకో. పిచ్చి నాటకాలు వేస్తున్నావు. కావాలని గుడిగారు ఏం గుడిగారు ఇప్పుడే కదా గుడిగారు తీసుకోండి మైండ్ అది ఇది అన్నారు. ఏం గుడిగారు లేకని గుడిగారు లేకని గుడిగారు గుడిగారు సార్ దిస్ ఈస్ రికార్డింగ్ సార్. ఇది కొట్టుకున్నా సార్ ఎంత రిపోర్టింగ్. ఏం రిపోర్టింగ్? దిస్ సాంగ్ ఇస్ కమింగ్, కుక్కల కొట్టుకోనింగ్, ఇద్దరు కమింగ్, కిడ్స్ కమింగ్, బాల్తో కొట్టి. ఏంటిది? హిందీ, తమిళ ఏంటి అసలు? ఏంటి ఏ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఏంటిది? యువర్ పోస్ట్ ఇస్ డిస్మిస్. మీరేంది ఇక్కడ చెత్త ఉంటారు, చాలా మంది పనులు ఉన్నారు. ఇక్కడ చెత్త చూసే పనులు ఏం అవసరం లేదు. ఇక్కడ నుంచి దొబ్బేత లేకపోతే లోపల ఏమంటారా? అదే సెకండ్ ఎస్ఐ పడింద్ర, యువర్ అండర్ అరెస్ట్. no.